బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రతా విధులకు కేటాయించారు. 299 పార్లమెంట్ స్థానాలకు జరిగే ఈ పోరులో వివిధ పార్టీలకు చెందిన 1980 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 12,7,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇవాళ 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమంతో హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పటి నుంచి బంగ్లా పాలనను మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలతో ఢాకాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం మనకు తెలిసిందే. అయితే దీంతో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఫకీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్ ఏ ఇస్లామీ కూటమి మధ్య